బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారములు. నా పేరు గోవర్ధన్. అయితే నేను ఫస్ట్ నుంచి ఫోటోగ్రఫీ చేస్తుంటాను. అయితే నాకు ధ్యానం క్లాసులు ఉంటేను చాలామంది ఉండి ఫొటోస్ తీయాలని చెప్పేసి నన్ను పిలుస్తుంటేను ఎందుకు వీరందరూ పోతుంటేను ఫోటోస్ తీయడానికి వీళ్ళు ఏం చేస్తుంటారంటే అందరు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తుంటే ఎందుకు అంత ఇట్లా కూర్చుంటారు, ఎంత బుధన ఇట్లా కూర్చుంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళు మెడిటేషన్ అయిపోయినబడి మళ్ళీ అందరూ క్లాస్ చెప్తుండే వాళ్ళ అనుభవాలు, వాళ్ళ అన్నీ చెప్తుంటే ఒక్కరంటే ఏదో అబద్ధం చెప్తారు, ప్రతి ఒక్కరు ఇంతగానం చెప్తున్నారని చెప్పేసి నేను అట్లా ఫోటో తీసుకుంటూ వీళ్ళు వెంబడి అట్లే మెడిటేషన్ చేసుకుంటూ అప్పుడు నాకు మెడిటేషన్ అనేది బాగా అర్థమైపోయింది. ఇంకా 2012 నేను కర్తాల్కి వెళ్ళాను. అప్పుడు కర్తాల్కి వెళ్తేనే అక్కడ పిరమిడ్ మొత్తం చూసి అందరూ ఇంతమంది ఉన్నారు కదా, అసలు మెడిటేషన్ ఇంతమంది చేస్తున్నారు కదా, మనకు ఎంతో మంచిగా ఉంటుంది కదా. అయితే అంతకుముందు నేను పూజలకు అక్కడిక్కడ వెళ్తుంటే, ఏమైనా పూజలు ఉంటే కార్యక్రమాలకు వేరే వాళ్ళ వెంబడి అయితే వెళ్తుంటేను వాళ్ళ వెంబడి చూస్తుంటేను అసలు పూజలు చేస్తే ప్రతి ఒక్కరూ డబ్బులు ఇవ్వాలి మొక్కాలి అని ఇదే ఉంది. అయితే నాకు ఫస్ట్ నుంచి నచ్చడం కాదు. అయితే యాక్చువల్లీ వచ్చేసి నేను ఫస్ట్ శాకాహారిని అయితే అసలు ఏది కూడా గుడ్డు కూడా అసలు తినను నేను ఫస్ట్ నుంచైనా. అయితే మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది కదా, అందరూ చేస్తున్నారు నేను కూడా చేయాలని చెప్పేసి 12 నుంచి నేను మెడిటేషన్ స్టార్ట్ చేసి వనపర్తిలో కార్యక్రమాలకు కానీ ప్రతిదానికి అటెండ్ కావడం కానీ ప్రతిదానికి వెళ్ళడం కానీ, ఇప్పుడు కడతాలు కానీ ఓంకారేశ్వరకు కానీ అక్కడిక్కడ ఏమైనా కార్యక్రమాలు ఉంటేను వేరే ఊర్లకు కానీ కర్నూలు కానీ ఎక్కడైనా సరే ఉంటే మాత్రం కంపల్సరీ 99% అటెండ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే మెడిటేషన్ చేయడం వలన చాలా మంచిగా అనిపిస్తుంటుంది, ప్రశాంతత ఉంటుంది, ఎటువంటి ఆవేశం చాలా ఉండే, నాకు ఆవేశం తగ్గడము అవన్నీ జరిగింది. అయితే అప్పటి నుంచి ఎంతో ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తున్నాను. ఇప్పటికైతే నేను చాలా మంచిగా ఉన్నాను.